సహజం. పెన్నా తీరం. ఆ తీరంలో పారే నీరు, ఆ నీటిలో వ్యాయామం కోసం ఈత, మనశ్శాంతి కోసం ఆహ్లాదకర వాతావరణం. దీంతో ఆ ప్రాంతమంతా ఆరోగ్య పరిరక్షణతో పాటుగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం పెన్నా నది పరివాహక ప్రాంతం. ఇది కొర్లకట్టు నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెన్నా నదికి ఇరువైపులా రంగనాయకులు, కామాక్షితాయి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. వారి పాదాలను తాగుతూ పెన్నా నదిలో కొర్లకట్టుకు ఉత్తర భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీళ్లు పారుతూ ఉంటాయి. నదిలో నీళ్లు లేకపోయినా ఇక్కడ మాత్రం నీళ్లు ప్రవహిస్తుంటాయి. నేను డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ ఏంటంటే డౌన్లోడ్ చేస్తాను. ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రజలు వ్యాయామం, యోగా వైపు పరుగులు తీస్తున్నారు. ఈత యొక్క ప్రాధాన్యత తెలుసుకున్న మన నెల్లేరీలు పెన్నా నదిలో ఈత కొడుతూ దాంతో పాటు యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. నది స్నానాలు, చెరువు స్నానాలు చేయడం ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు చెప్పడంతో ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో నగర ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఈత కొడుతూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి మొదలు 9 గంటల వరకు వస్తుంటారు. మరికొందరు ఈతతో పాటుగా యోగాసనాలు చేస్తుంటారు.
పినాకిని, పవిత్ర పినాకిని నది మనకు తెలియని ఎన్నో రోజుల క్రితం ఏర్పాటైంది. ఈ నది అంతకుముందు దక్షిణ భాగం గుండా పెన్నా నదికి ప్రవహిస్తూ రంగనాయకుల టెంపుల్ ముందు భాగంలో వెళ్లేది. కాలక్రమేణా అది పాయ మార్చుకుంటూ ఉత్తర వైపుకు మరలింది. ఈ ఉత్తర వైపు మరలడం కాకుండా ఈ భాగంలో ఇక్కడ పోతిరెడ్డిపాళెం దగ్గర నుంచి 2 పాయలుగా చీలుతుంది. ఈ పాయలు ఇప్పుడు మేము ఇక్కడ శివుడి సైకతలింగాన్ని నెలకొల్పడం వల్ల ఇక్కడ కంపల్సరీగా వాటర్ విపరీతంగా ఉంటుంది. ఎప్పుడు ఎంత సమ్మర్లో అయినా కూడా వాటర్ లేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ 3-4 అడుగులకు తగ్గకుండా నీళ్లు ప్రవహిస్తుంటాయి, ప్రవాహం ఉంటుంది. ఈ ప్రవాహం మేము అనుకోవడం ఏంటంటే అది సైకతలింగ ప్రభావంలో జరిగి ఉండొచ్చు. అసోసియేషన్ ఒకటి ఉంది. ఆ అసోసియేషన్ ద్వారా ఇక్కడ ప్రతి ఆదివారం లేదా నెలకు ఒకసారి అందరం కలిసి వనభోజనాలు కూడా చేస్తుంటాము. ఎవరు రిటైర్ అయినా సన్మానాలు చేసుకోవడం, ఎవరికి ఏదైనా సమస్యలు వచ్చినా అందరూ కూడా తీర్చుకోవడం, ఆరోగ్య సమస్యలకి సలహాలు. ఇక్కడికి కొంతమంది డాక్టర్లు కూడా వస్తున్నారు. అట్టగా నాయుడుపేట నుంచి ఉదయం పూట వచ్చి స్నానం చేసిపోయేవాళ్ళన్నారు. అట్టగా అయ్యప్ప గుడి, కల్లూరుపల్లి, డైకస్ రోడ్ అక్కడి నుంచి కూడా ప్రతిరోజు చాలా మంది 4:30కు వస్తున్నారు. 4:30 నుంచి 9 గంటల దాకా రకరకాల నెల్లూరు మొత్తం హర్నాథపురం అన్ని చోట్ల నుంచి వచ్చి స్విమ్మర్స్ వచ్చి స్నానం చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చుకొని చాలా మంది ఇక్కడ ఆరోగ్యం అనేది షుగర్ లెవెల్స్ చూసుకున్నట్లయితే చాలా మందికి షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయని ఇక్కడ మనకు చెప్తున్నా. వచ్చిన తర్వాత 2-3 నెలల నుంచి చక్కగా వాళ్ళు వ్యాయామం చేసుకుంటూ ఆధ్యాత్మికతో ఇక్కడ కొంతమంది మనకి ఆధ్యాత్మిక తెలిసిన వ్యక్తులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఆధ్యాత్మిక మానసికంగా కూడా మనం ఏంటంటే ధ్యానం చేసుకుంటూ మానసికంగా ప్రశాంతత చేకూర్చుకుంటూ శారీరక ఆరోగ్యం చేకూర్చుకుంటూ అందరూ ఇక్కడ చేస్తున్నాం. వ్యాయామశాలగానే కాదు, ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడకు వచ్చేవారు ప్రతిరోజు సైకత శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఆధ్యాత్మిక శోభకు నాంది పలికారు. గత 30 సంవత్సరాలుగా దాదాపు నగర ప్రజలు రోజు 200 మంది దాకా ఇక్కడికి వచ్చి ఈత కొడుతుంటారు. వ్యాయామంతో పాటుగా పెన్నాలో ఈత కొట్టి శుభ్రంగా స్నానం చేసి సైకత శివలింగంను ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివునికి ఇష్టమైన రోజు సోమవారం కనుక ఆ రోజు ప్రత్యేక పూజలతో పాటు 5 రకాల అభిషేకాలు చేస్తుంటారు. పినాకిని సింహర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పెన్నా నది తీరంలో స్నానం ఆచరించి శాస్త్రోక్తముగా శివుడికి అభిషేకం చేస్తూ సైనికలింగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అనాదిగా ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు అన్ని ఏర్పాటు చేస్తూ అందరం కలిసి ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో ఇది మహాభాగ్యం. ఇది అందులో మన నెల్లూరు సింహపూరి పట్టణానికి ఇది మహాభాగ్యంగా అనుకోవాలి. ఇక్కడ అందులో పెన్నా నది తీరంలో మనకి పెన్నా నది కూడా నెల్లూరు పట్టణానికి ఉత్తర భాగంలో ఉంది. అది ఒక మహాభాగ్యం నెల్లూరు పట్టణానికి కూడా. నెల్లూరు కూడా సింహపూరి పట్టణం కూడా దినదినాభివృద్ధి చెందేదానికి కూడా ఇది చాలా శ్రేయస్కరమైనది పెన్నా నది తీరం. అందులో మనకి వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, జొన్నవాడ అక్కడి నుంచే ఈ నదీ తీరం ప్రవహిస్తూ ఇక్కడ తిరగాళమ్మ గుడి, అదేవిధంగా రంగనాథ స్వామి, శ్రీరంగనాథ స్వామి టెంపుల్ నదీ తీరంలో పోతూ అక్కడ వాళ్ళు కూడా శాస్త్రోక్తంగా రోజు ఉదయాన్నే ఇక్కడ పెన్నా నది తీరంలో నీళ్లు తీసుకెళ్లి రంగనాథ స్వామికి అభిషేకం చేస్తూ ఈ మహాభాగ్యం ఇది అందరికీ మన అందరి నెల్లూరు సింహపూరి పట్టణ ప్రజలందరికీ ఇది మహాభాగ్యం. రామాయణ కాలంలో కూడా రావణాసుడు అమ్మగారు రామాయణ కాలంలో ఆమె రాజ్యంలో వీధికి 4 శివాలయాలు ఉండేవి. కానీ ఆమె సముద్రంకి అంచుకొచ్చి సైతికలింగం చేసి పూజ చేసేది. అంటే సైతికలింగంలో అంత ప్రత్యేకత ఉంది. అందువల్ల ఆ సైతికలింగాన్ని గత 30 ఏళ్ల నుంచి ఇక్కడ తయారు చేసి రోజు పూజ చేసుకుని దాంతో ఆధ్యాత్మికంతో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నాం. ఇక్కడ మేము వ్యాయామం, ఈత 40 నిమిషాలు ఈత కొట్టుకుని తర్వాత దేవుడికి వారానికి ఒకసారి నైవేద్యం, మహానైవేద్యం కూడా ఇస్తా ఉంటాం. కార్తీక మాసం అయితే ఆ 41 రోజు ఆ మాలలేసి అయ్యప్ప భక్తులు అయితేనేమో మందులు వచ్చి ఇక్కడ నదీ స్నానం ఆచరించి సైతికలింగానికి పూజ చేసుకుని పోతారు. వ్యాయామంతో పాటు ఆధ్యాత్మికం జోడించాం. పెన్నా శివుడు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విధ. విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. అక్కడే పెన్నా నదిలో సైకత శివలింగం ఏర్పాటు చేసి
దానికి సాంప్రదాయ దుస్తులతో పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇవే కాకుండా విశిష్ట రోజులైన గురు పౌర్ణమి, కార్తీక మాసం, శివరాత్రి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఓం హర మహాదేవ శంభో శంకర 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 ఓం శంకర ఓం హర దేవ ఓం హర మగం యజామహే సుగంధం పుష్టివర్ధనం గురువారకు వందనాత్మూర్తం ముష్మయమాం महादेवाय प्रेमकम यजामहे सुगंधिं शिवर्धनं ओम हर महादेव शंभो शंकर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हरे वायुपुत्रादिमहे अन्नोन्मत प्रचोदयात् ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम तत्पुरुषाय द्वय महादेवाय द्वय तन्नो प्रचोदयात् ओम महादेव शंभो शंकर ओम तत्पुरुषाय द्वय महादेवाय द्वय तन्नो प्रचोदयात् ओम महादेव शंभो शंकर ओम हर 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 महादेव पूर्वार्गवन्नात् मुक्तो मुष्मयमामृतात् ओम हर महादेव शंभो शंकर 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 ओम हर महादेव शंभो ओम त्र्यंबक ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हर शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हर शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव महादेव शंभो शंकर ओम हर 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 महादेव शंभो शंकर ओम शंकर ओम हर महादेव शंभो ओम हर महादेव शंभो शंकर 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 ओम महादेव शंभो शंकर ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनं पूर्वार्गवन्नात् मुक्तो मुष्मयमामृतात् ओम हर महादेव शंभो शंकर ओम ओम हर महादेव शंभो शंकर 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 ओम हर महादेव कृष्ण ओम तत्पुरुषाय महादेवाय ओम आंजनेयाय वायुपुत्राय तन्नो प्रचोदयात् ओम हरि ओम रुद्रपुत्राय विष्णुप्रियाय तन्नो अगस्य प्रचोदयात् ओम तत्पुरुषाय महादेवाय तन्नो प्रचोदयात् हरि ओम हर महादेव शंभो शंकर 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 ओम गम गणाधिपतये नमः ओम गम गणाधिपतये नमः ओम गम गणाधिपतये नमः ओम गम गणाधिपतये नमः महादेवं कार्तिकेयं पंचकर्णधारं आग्नेयं गंगेशा विशाखो विश्वदेशं नागदो सर्वदेवं सर्वदेवनायकं तत्पुरुषाय द्वे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् हरि ओम रुद्रपुत्राय द्वे विष्णुप्रियाय धीमहि तन्नो अगस्त्य प्रचोदयात् ओम हरि ओम रुद्रपुत्राय द्वे विष्णुप्रियाय धीमहि तन्नो अगस्त्य प्रचोदयात् ओम हरि ओम रुद्रपुत्राय द्वे विष्णुप्रियाय धीमहि तन्नो अगस्त्य प्रचोदयात् ओम हरि ओम रुद्रपुत्राय द्वे विष्णुप्रियाय धीमहि तन्नो अगस्त्य प्रचोदयात् ओम हरि ओम रुद्रपुत्राय द्वे विष्णुप्रियाय धीमहि तन्नो अगस्त्य प्रचोदयात् ओम तत्पुरुषाय द्वे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम महावीरं कार्तिकेयं ओम हर महादेव शंभो शंकर ओम हर महादेव शंभो शंकर ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् ओम दुर्गा महाकाली ब्रह्म विष्णु शिवात्मकां त्रिकाल ध्यान संपन्ना महामुनीश्वरम् ओम भूर्भुवः स्वः तत्त्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम गम गणाधिपतये नमः ओम तत्पुरुषाय द्वे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम हर महादेव शंभो शंकर ओम
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాషాయాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం ఇక్కడకు వచ్చే స్విమ్మర్లందరూ ఒక బృందంగా ఏర్పడి పెన్నా స్విమ్మర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా అక్కడ మెడికల్ క్యాంప్, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పెన్నా స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చేందుకు ప్రత్యేకంగా దారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రత్యేకంగా ఈత నేర్పిస్తుంటారు. ఈ ప్రాంతం వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని, కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు పెన్నా స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు. అట్లాగే నెల్లూరులో ఉండే ఇక్కడికి కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి మాకు. ఆ అసౌకర్యాలు కూడా మేమే రోడ్డు వేసుకొని అందరం డబ్బులు వేసుకొని అక్కడి నుంచి పాయ దాకా రోడ్డు వేసుకున్నాం. ఎట్లా కొన్ని కొంత వచ్చి కొంచెం ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఈ చుట్టుపక్కల ఉండే క్లైమేట్ వీటన్నిటి ఉదయం 4:30 కొంచెం చీకటిగా ఉంటుంది. ఆ పాములు అవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందులో అట్లాంటి పాములు రాకుండా కొంచెం సౌకర్యంగా రోడ్డు అది సౌకర్యంగా మన రోడ్డు నుంచి వేస్తే బాగుంటుంది. ఇక్కడ ఈత కొడుతున్న వాళ్ళంతా 45 సంవత్సరాల పైబడి వారు. గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఈతలో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించడం విశేషం. ఈత కొట్టడం వీరికి చాలా ఇష్టం. ప్రతిరోజు ఈత కొట్టడం తమ దినచర్యగా మార్చుకున్నారు. తద్వారా అనారోగ్యాన్ని జయిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలో సైతం బహుమతులు కైవసం చేసుకున్నారు. ఇతరులకు నేర్పించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడంలో తనదైన శైలిలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండు చెప్తాను. అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం కాపాడుకునేందుకు వేలకు వేలు వెచ్చిస్తూ డబ్బుతో పాటు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ మన నెల్లూరుని మాత్రం ప్రకృతి ప్రసాదించిన పెన్నా తీరంలో ఈత కొడుతూ పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ప్రకృతి ఇచ్చిన ఆహ్లాదకర వాతావరణంలో వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు బాటలు వేస్తున్నారు. చూశారుగా ప్రకృతి ప్రసాదించిన పెన్నా తీర విశేషాలు. మరో అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం తదానందభాజం రామచంద్రరావు